ఫాస్ట్ న్యూస్ నేను కావ్య. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాలోనైతే వర్షం బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుందపోత వానకు ఈ 3 జిల్లాలైతే జలదిగ్బంధమైనట్టయితే తెలుస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 3 జిల్లాలకు అయితే వర్షం రావడం, అక్కడ పూర్తిగా ఆస్తి నష్టం కావచ్చు, ఇక ఇల్లు నష్టాలు కావచ్చు, ఇవన్నీ జరిగినట్టయితే తెలుస్తుంది. राइट निकलो एज 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 को जैकेट निकाल जैकेट दे दो उनको जैकेट आपका नाम क्या है अम्मा మీరు రండి రండి అక్కడ గుంజే అక్కడ తీసుకో అన్న తీసుకున్నా ఎక్స్ట్రా అయిపోయిందన్న ఇది కాదు. దాదాపు 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అయితే ఆ జిల్లాలోనైతే నమోదైనట్టయితే తెలుస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం అయితే పూర్తిగా స్తంభించినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి అక్కడ ఉన్న వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కామారెడ్డి జిల్లాలోని ఏదైతే రాజంపేటలో బుధవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 వరకు అయితే వర్షం అయితే చాలా బీభత్సంగా అయితే పడింది. దాదాపు రికార్డు స్థాయిలో 41.83 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కామారెడ్డిలో పడినట్టయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇదే జిల్లాలోని కామారెడ్డి పట్టణంలో 28 సెంటీమీటర్లు, బీక్నూర్లో 28 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టయితే తెలుస్తుంది. అయితే మెదక్ జిల్లాలో 26.13 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. గత 24 గంటల్లో ఈ 30 సెంటీమీటర్లకు పైగా వాన పడిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అయితే దీనికి సంబంధించి ఎన్ని సెంటీమీటర్లు పడింది, ఎక్కడ పడింది, ఏంది అని చెప్పేసి అరవింద్ కుమార్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ సాధారణ వర్షాల దాటికి వాగులు, వంకులు మొత్తం అయితే నీట మునిగినట్టయితే తెలుస్తుంది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందించినట్టయితే తెలుస్తుంది. బండి సంజయ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి, ఎవరైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డ్రోన్ ద్వారా ఆహారం కూడా అందించాలని చెప్పేసి కూడా బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు, వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఏదైతే మెదక్ జిల్లాకి సంబంధించి అక్కడ ఉన్న వాగులు, వంకలు కావచ్చు, దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు స్పందించి వాళ్ళకి ఆహారాలు కావచ్చు, ఇంకా నిత్యావసర వస్తువులు కావచ్చు వాళ్ళకి అందించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రులు కూడా అక్కడ అప్రమత్తం అయినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా వీళ్ళు నిర్వహించినట్టయితే తెలుస్తుంది. ఏ ప్రాంతాలలో ఎంత వర్షపాతం నమోదైంది, ఎంతమంది చిక్కుకున్నారు. అయితే రీసెంట్గా ఏదైతే ఈ కామారెడ్డికి సంబంధించి అక్కడ ఒక ఇల్లు గోడ కూలిపోయినట్టు తెలుస్తుంది. దాంట్లో ఒక వైద్యుడు కూడా మరణించినట్టయితే తెలుస్తుంది. సో దాదాపు మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వరదలో చిక్కుకున్నారు, ఏంది అని చెప్పేసి దీనికి సంబంధించి అక్కడ మంత్రులు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు, అధికారులకు కావచ్చు దిశానిర్దేశాలు అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళు ప్రజలకైతే ఒక భరోసాను అయితే కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడున్న అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు వాళ్ళు కూడా స్పందించి
స్పందించి ఎవరైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళనైతే సురక్షిత ప్రాంతాలకి తరలించాలి, వాళ్ళకి ఫుడ్ కావచ్చు, ఇంకే ఏవైనా నిత్యావసర వస్తువులు కావచ్చు అవన్నీ డ్రోన్ ద్వారా అందించాలి అని చెప్పేసి వాళ్ళైతే వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ కామారెడ్డి, మెదక్, ఈ సిద్దిపేట జిల్లాలకి సంబంధించి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది, ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు, ఎప్పటికప్పుడు వారికి సేవలు అందిస్తూనే ఉంటారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే ఈ వరదకి సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఉన్న పోచారం డ్యామ్కి అయితే పెను ప్రమాదం తప్పినట్టయితే తెలుస్తుంది. ఏదైతే ఎగువ నుంచి నీళ్లు రావటం జరిగింది. సో దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్పడం జరిగింది, డ్యామ్కి అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. బ్రిడ్జ్ రెండు వైపులా కోతకు గురైందని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మంత్రి సీతక్క కూడా ఈ కామారెడ్డికి సంబంధించిన బాధితమైన కూడా స్పందించడం జరిగింది. దాదాపు 3 అయితే చనిపోయినట్టయితే సీతక్క ప్రకటించడం జరిగింది. అయితే ఈ వరదలకి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళి ప్రజలని పరామర్శించడం జరిగింది. అసలు సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఆహారాలు కావచ్చు అందిస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక రకంగానైతే భరోసా ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా 2 పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, 2 కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయా అని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు, కానీ కలెక్టర్ గారు గాని జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ 2 కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్ లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో, గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తున్నామండి. ఫాస్ట్ న్యూస్ మీ కావ్య.